ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ పనికిమాల పొలిటికల్ పార్టీలో ఒకడి మీద ఒకడు గొడవ. ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. 71 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రేవంత్ కి కంప్లైంట్. చూసారా ఈ కంప్లైంట్లు? అంటే రేవంత్ ఏదో దైవదూతలాగా, ఏదో న్యాయం చేయగలిగిన లాగా. రేవంత్ రెడ్డి మీద నాకు 18 మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి. 1 by 1 వీక్ లో రిలీజ్ చేసి చూపిస్తా, సుప్రీంకోర్టులో కేసులు వేస్తా. ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ 18 కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికి, ఒక్కొక్కటి కొన్ని వేల కోట్లు కంప్లైంట్లు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫామ్ ఫ్రేమ్ చేస్తున్నాను. 1 by 1 వీక్ సమయం ఇస్తున్నాను. 20వ తారీఖు లోపుని తమ్ముడు రేవంత్ రా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, డబ్బులు తెద్దాం వద్దు, సమిట్లు పెడతాం వద్దు, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం వద్దు, న్యాయం చేద్దాం వద్దు, అప్పులు తీర్చుదాం వద్దు, అభివృద్ధి చేద్దాం వద్దు. మరేం చేద్దాం? దోచుకు తిందాం. వాళ్ళే దోచుకుంటున్నారు. 1 by 1 18 కంప్లైంట్లు నేను పెట్టానా? బాగోదు, రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో. చూసారా, ఆ రాకేష్ అనే ఆయన షూ ఇసిరాడు. చీఫ్ జస్టిస్ గారు క్షమించేశారు. ఒక దళితుడైన ప్రధాన న్యాయమూర్తికే సేఫ్టీ లేక చెప్పులు ఇసురుతుంటే అడ్డుకోపోతే ఆయనకి ఎంత ఇంజురీ అవును? అసలు అలాంటి వాడిని అరెస్ట్ చేసి 3 గంటల్లో వదిలేశారు. అంటే అర్థం ఏంటి? ఒరే, సనాతన ధర్మం పేరుతో చెప్పులు ఇసరండ్రా, కత్తులెట్టుకొని బయలుదేరండ్రా, దళితుల్ని చంపండ్రా, క్రిస్టియన్ ముస్లింల మీద దాడులు చేయండ్రా అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా? సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ ఏమో లడ్డూలో అబద్ధాలు ఆడి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళని నోరు మూయించాను. చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించాడు? అవినీతిగానే సంపాదించాడు, నీతిగా సంపాదించరా. ఈ రాజకీయ నాయకులు కొండా సురేఖ రాసిన లెటర్లో సత్యం లేకపోతే ఆయన డెఫమేషన్ కేసు వేస్తాడు కదా. సత్యం ఉండబట్టే 71 కోట్లే దొరికారు. అది వాళ్ళు భాగం పెంచుకుంటున్నారు. ఇది అన్ని గొడవలు, ఇంటర్నల్ గొడవలు. అరే, 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 1 కోటి మందికి తిండి లేదు, ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలే. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎలక్షన్ల ముందు 1000 రూపాయలు 2000 ఇవ్వడం, పనికిమాల వాగ్దానాలు చేయడం,